హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కందనకాయలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలాని పేస్ట్ చేసుకొని, అలాగే కారం, పసుపు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. దీనిలో కొంచెం బాగా మనం కందనకాయలు ఎలా కడగాలి అంటే పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా పిసికేసి అలా కడిగాము అంటే దానిలో ఉన్న డస్ట్ అంతా పోతుంది. నీసు వాసన కూడా రాకుండా ఉంటుంది. కర్రీ చేసినప్పుడు శుభ్రం చేసుకున్న ఆ కందనకాయల్ని ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రైలో వేసేసుకుని బాగా కొంచెం సేపు మగ్గనివ్వండి. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. సరిగా మగ్గకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. మీరు అలా చేయకండి. బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా ముద్ద, కొంచెం పసుపు, సాల్ట్ వేసి బాగా అన్నీ కలిసినట్టుగా ఒక్కసారి అలా ఫ్రై చేసుకుని మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్ వరకు వదిలేయండి. అలా వదిలేసాము అంటే మొత్తం వాటర్ అంతా వచ్చేసి బాగా ఉడికిపోతాయి ముక్కలన్నీ కూడా. తర్వాత బాగా ఫ్రై అవనిచ్చి కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉన్నాము అంటే గిన్నె అడుగు పట్టుకోకుండా ఉంటుంది, లేదంటే అడుగంటేస్తుంది. మొత్తం కర్రీ అంతా మాడిపోతుంది. దానిలోనే కారం వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లుకొని తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ బాగుంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.